ఫైనల్‌గా ఒక మాటైతే చెప్తా. భారతదేశాన్ని పాకిస్తాన్ ఏం పీకలేదు. పాకిస్తాన్ దేశంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది. దేశం మొత్తం అల్లాడిపోయేలాగా రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొనొస్తున్నారు. సైన్యాధిపతి మునీర్ ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో అన్ని భాగాలకు అధినేత అవుతాడా? పాకిస్తాన్ సుప్రీంకోర్టు అధికారాలు తగ్గిపోతాయా? ఇంత పెద్ద మార్పు ఎందుకు? అసలు ఆట ఏంటి? ఎవరి కోసం? అసలు పాకిస్తాన్‌లో ఏం జరుగుతుంది? Is all set to grant Army Chief Asim Munir sweeping powers. Pakistan government's bill for the 27th Amendment of the Constitution has been మొత్తం అంతా కూడా క్లియర్ కట్‌గా అర్థమయ్యేలాగా నేను చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. నేను మీ అందరి దగ్గర నుంచి కోరే రిక్వెస్ట్ ఒకటే. ఏంటంటే వీడియో నచ్చితే గనక దయచేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ కంటెంట్ క్రియేషన్ ఫీల్డ్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే ఉన్నాను. ముందు ఇలాంటి మంచి వీడియోలు తేడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తా. మీ అందరికి కూడా క్లియర్ కట్‌గా ప్రతి కాన్సెప్ట్ అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తా. మీ అందరి ఎంకరేజ్‌మెంట్ కానీ ఉంటే గనక నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు నిజంగా చాలా సులభంగా ఉంటుంది. పాకిస్తాన్‌లో రాజకీయ స్థిరత్వం ఎప్పుడూ తాత్కాలికమే. ఒక్కసారి సైన్యం అంటారు. ఇంకొకసారి పౌర ప్రభుత్వం అంటారు. ఎవరు రాజ్యం చేస్తారో తెలియని పరిస్థితి. ఇప్పుడేమో కొత్తగా 27వ రాజ్యాంగ సవరణ 27th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. Pakistan government's bill for the 27th Amendment of the Constitution has been tabled before the Senate. దీనివల్ల దేశ పరిపాలన మారిపోతుందని విశ్లేషకులు అన్నారు. పాకిస్తాన్ చీఫ్ అసిక్ మునీర్ ఇప్పుడు అతన్ని కమాండర్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అని ప్రకటించబోతున్నారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తి కంట్రోల్లోకి వస్తాయి. మున్నీర్కు ఫీల్డ్ మార్షల్ అనే హోదా కూడా ఇవ్వబోతున్నారంట. ఇది సైన్యంలో అత్యున్నత ర్యాంకు. పాకిస్తాన్లో ఉన్న పవర్ అంతా కూడా ఒక వ్యక్తికి ఇవ్వడం ఇది పాకిస్తాన్లో ఇది మొదటిసారి. ఈ సవరణలో కొత్తగా కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నారు. దీనివల్ల పాకిస్తాన్ సుప్రీంకోర్టులో ఉన్న కొన్ని అధికారాలు ఈ కొత్త కోర్టుకి బదిలీ అవుతాయి. అంటే న్యాయ వ్యవస్థపై సైన్యం యొక్క ప్రభావం మరింత పెరగబోతుంది. పాకిస్తాన్లో ఉండే లాయర్స్ అందరూ కూడా ఇది న్యాయం మీద దాడి అంటున్నారు. The Army Chief will become the Chief of Defence Forces, gaining unified control over the Army, Navy and Air Force, effectively ending civilian oversight in Pakistan. ఈ అమెండ్మెంట్ కారణంగా పాలిటిక్స్లో ఆర్మీగా బలపడుతుంది పాకిస్తాన్లో. గతంలో ఇలాగే చాలాసార్లు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. ఇప్పుడు ఆ పవర్ని లీగల్గా సైన్యానికి ఇవ్వడం మొదలైంది. అక్కడ సిటిజన్స్ ఏమంటున్నారంటే ఇలాగైతే పౌరుల స్వేచ్ఛ తగ్గిపోతుందా? లిబర్టీ, ప్రజాస్వామ్యం పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ ప్రభుత్వం ఏమని అంటుందంటే భద్రతా కారణాల కోసం దేశం స్థిరంగా ఉంచడానికి. పాకిస్తాన్లో పీపుల్ వాయిస్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇది భద్రతా కారణాల కోసం కాదు, ఇది కేవలం రాజకీయాల కోసం అలాగే అధికారుల కోసం. ఒకవేళ ఈ అమెండ్మెంట్ కానీ అమలైతే పాకిస్తాన్ సైన్యం అత్యంత శక్తిమంతం అవుతుంది. అలాగే సుప్రీంకోర్టు అత్యంత బలహీనపడుతుంది. అలాగే రాజకీయ అస్థిరత పెరుగుతుంది. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, కరెన్సీపై ప్రభావం తప్పదు. న్యాయం, ప్రజాస్వామ్యం పారదర్శకతతో నడుస్తుంది. పాకిస్తాన్ ఈ మార్పు తర్వాత ఎటు వెళ్తుందో చూడాలి. ఇది నిజంగా భద్రతా సంస్కరణ లేకపోతే అధికారాల ఆట? ఫైనల్గా ఒక మాట అయితే చెప్తా. భారతదేశాన్ని పాకిస్తాన్ ఏం పీకలేదు.